హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ ఛానల్. ఈరోజు మీకు నేను గ్రేప్స్ కస్టర్డ్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కస్టర్డ్ అనేది అందరికీ నోరూరించే పదార్థమే. అందులో సమ్మర్లో కూల్గా కనుక మనం కస్టర్డ్ చేసుకుంటూ ఉంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇది మనం రోడ్ల మీద కొనుక్కొచ్చుకొని చేసుకునే కన్నా మనం ఇంట్లో చక్కగా తెచ్చుకున్న ఫ్రూట్స్ తోటి చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి తెలుసు కదా. ఇవి ఇప్పుడు రకరకాలైన గ్రేప్స్లో వేల రకాల్లో ఉంటాయి. ఇది మన కొత్త రకం గ్రేప్స్. ఇటు బ్లాక్ కాదు, వైట్ కాదు, ఇవన్నీ హైబ్రిడ్ గ్రేప్స్. ఈ గ్రేప్స్ తోటి కస్టర్డ్ చేసేసుకుందాం. ఈ కస్టర్డ్ కావాల్సినవి సన్నగా తరిగిన పిస్తా పప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకుని తొక్కు తీసినటువంటి బాదం పప్పులు ఒక 10 తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఇది హోమ్ మేడ్ అండి. కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. 1 కప్పు ద్రాక్ష తీసుకున్నాను. అలాగే ఒక 1/2 లీటర్ మిల్క్, ఒక 5-6 స్పూన్ల చక్కెర తీసుకున్నాను. వీటితోటి మనం ఇప్పుడు చక్కగా కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటిని కూడా నేను 2 ముక్కలుగా కట్ చేసి లోపల విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు తీసేస్తాం. దీంతో రకరకాలైన పళ్ళతోటి, మనం కివీ పళ్ళతోటి, రకరకాలైన పళ్ళతో కూడా ఫ్రూట్స్ కస్టర్డ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సమ్ వెరైటీగా నాకు ఇవి కొత్తగా కనపడ్డాయి కాబట్టి ఈ గ్రేప్స్ తోటి నేను వెరైటీగా కస్టర్డ్ చేయాలని చూస్తున్నాను. రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసేసి పాలు పోసుకుందాం. కొంచెం పాలు మాత్రం విడిగా ఉంచుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి. అది మాత్రం ఉంచేసుకొని మిగతా పాలన్నీ దీనిలో పోసేద్దాం. ఈ కాయలన్నీ ఇదిగోనండి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని మనం చక్కగా విత్తనాలన్నీ తీసేసాను. ఇక్కడ ఈ కాయలన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే పాలల్లో కస్టర్డ్ పొడి కలిపి పెట్టాను. దీనిలో కొంచెం వడపోసి. ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ దగ్గర ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయండి. అవి చూసి సింపుల్ వంటలు, అలాగే సింపుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి ఎలా ఉన్నాయో వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే తప్పనిసరిగా తిప్పేసేస్తూ ఉన్నాను. ఇది కొంచెం చిక్కగా వచ్చింది, చూసారు కదా. ఈ కస్టర్డ్ కలర్ కూడా వేరుగా ఎందుకు వచ్చింది అంటే నేను వేసేటప్పుడు కలర్ కూడా కొంచెం పసుపు కలిపానండి. దానివల్ల ఇలా కస్టర్డ్ పౌడర్ ఇలా వచ్చేసింది. ఈ కస్టర్డ్ పౌడరు, బాదం పౌడర్ కూడా నేను తయారు చేసింది. 4 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. ఈ చక్కెర కరిగిందాక కలిపేసేసుకుందాం. పసుపు వేయటం వల్ల కస్టర్డ్ పౌడర్ కలర్ మారిందండి. జనరల్గా పసుపు కాకుండా మనము ఫుడ్ కలర్స్ ఉంటాయి, ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్, అది వేసుకోవాల్సింది. చూడండి ఇప్పుడు ఇదంతా ఉడికింది, చక్కెర కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి, మళ్ళీ గడ్డ కట్టిపోకుండా. కస్టర్డ్ అనేసరికి కొంచెం తొందరగా చిక్కబడిపోతుంది అన్నమాట. ఇది చూడండి, చక్కెర అంతా కలిసిపోయిందా కలిపేసేసాను. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని చక్కగా దీనిలో నానబెట్టిన బాదం పప్పులు, ఇది ఒక చిక్క అండి. నా బాదం పప్పులు ఇమీడియట్గా మనకి తోలు రావాలి అంటే ఎంత చక్కగా దాన్ని వేడి నీళ్ళలో వేసి ఒక అరగంట పెట్టానండి, వచ్చేసినాయి. అలాగే జీడిపప్పులు కూడా నానబెట్టిన జీడిపప్పులు వేసేస్తున్నాను. ఇప్పుడు చిక్కబడిపోయింది కస్టర్డ్. చూడండి చక్కెర వేసాం కాబట్టి కొంచెం పలచగా ఉంది. ఇంకొంచెం సేపు ఉంటే చిక్కబడుతుంది. అంత చిక్కబడిపోయింది, చూసారు కదా. ఇక ఇది మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా అయినటువంటి కస్టర్డ్ పౌడర్ని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఈ పండ్లన్నీ వేసేసుకుందామండి. ఇది కూల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనిపైన మనం కొంచెం జీడిపప్పులు, బాదం పప్పులతోటి
గార్నిష్ చేసేసుకోవచ్చు. కూల్గా తినాలి. ఇది సమ్మర్ కాబట్టి చక్కగా కస్టర్డ్ పౌడర్ కూడా మన ఇంట్లో తయారు చేసుకొని సింపుల్ వేయనండి, అది కూడా చక్కగా తయారు చేసుకుని మీరు ఒకసారి రుచి చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర కనుక టచ్ చేశారు అంటే ఇలాంటి సింపుల్ ఇవన్నీ చూడొచ్చు. తర్వాత దీనిపైన మనం పిస్తా పప్పులతోటి కొంచెం గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి గ్రేప్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర టచ్ చేస్తే ఇలాంటి వీడియోస్ పెట్టగానే చూడొచ్చు. ఇది 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి అని చక్కగా నేను తినేస్తాను. చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.